నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం సైనసైటిస్ అనే వ్యాధి గురించి మాట్లాడుకుందామండి. సో సైనసైటిస్ అంటే ఎవరైతే దీర్ఘకాలిక జలుబు, దగ్గు, రొంపతో బాధపడుతూ ఉంటారో, ఏవైతే మనకి సైనస్ క్యావిటీస్ ఏవైతే గాలి గదులు ఉంటాయో స్కల్లో, సో మన ఫేస్ యొక్క వెయిట్ అంటే నెక్ మీద పడకుండా ఆ క్యావిటీస్లో మనకి ఆ క్యావిటీస్ ఉండటం వల్ల మనకి ఆ బరువు అనేది, ఆ స్కల్ యొక్క బరువు అనేది మెడ మీద పడకుండా కాపాడుతూ ఉంటాయండి. సో ఈ క్యావిటీస్ ఏమవుతాయంటే, ఎవరైతే ఈ దీర్ఘకాలిక జలుబు, అలర్జిక్ రైనైటిస్ కానీ, లేదంటే ఈ కంటిన్యూస్గా కంటిన్యూస్గా ఆయాసం, ఎవరైతే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటారో, ఈ ఒక రకమైన ఇన్ఫెక్షన్ అంటే ఈ మన మ్యూకస్ అనేది లోపల చేరిపోవటం వల్ల ముక్కుల్లో, అది మనకి ముక్కుల్లో నుంచి వెనక్కి ద్రవంలాగా మన గొంతులో లాగినప్పుడు కానీ, లేదంటే ఈ సైనస్ క్యావిటీస్లో ఈ ప్లమ్ అనేది, మ్యూకస్ అనేది అక్యుములేట్ అయినప్పుడు, అంటే దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. బ్యాక్టీరియా, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరస్ కానీ, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ అక్యుములేట్ అయినప్పుడు జనరల్గా ఈ తేమ, ఈ మ్యూకస్ అనేది గట్టిపడిపోయి ఆ సైనస్ క్యావిటీస్లో చేరిపోయినప్పుడు దీన్ని మనం, అది ఆ సైనస్ గదులు ఏమవుతాయంటే వాపులాగా వచ్చి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అని వస్తాయి. సో దీన్ని మనం సైనసైటిస్ అంటాం. సో దీనికి మనం ఎత్తువాడల్ అని, లేదంటే స్పినాయిడల్ అని, మ్యాక్సిలరీ సైనసైటిస్ అని, ఇలా మనకి మొత్తం 4 టైప్స్ ఆఫ్ సైనసెస్, మొత్తం 2 పేర్స్ చొప్పున ఫేస్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకి ఉంటూ ఉంటాయి. సో ఈ సైనస్లో ఎప్పుడైతే మ్యూకస్ అనేది అక్యుములేట్ అయ్యి ఇన్ఫెక్ట్ అయిపోతుందో దీన్ని మనం సైనసైటిస్ అంటూ ఉంటాం. సో ఒకసారి ఈ సైనసైటిస్ని మన హోమియోపతిలో హోలియాస్టిక్ అప్రోచ్ ద్వారా మనకి ట్రీట్మెంట్ అనేది 100% అవైలబిలిటీలో ఉందండి. సో ఇక్కడ మనం మనిషికి మందు ఇస్తాం కాబట్టి, సిమ్టమాటిక్గా మనం ట్రీట్ చేయం కాబట్టి, సో ఎప్పుడైతే ఈ సైనసైటిస్, ఈ క్రానిక్ సైనసైటిస్తో బాధపడే పేషెంట్ మన దగ్గరికి వస్తాడో, ఒకసారి మనం ఒక ఎక్స్రే అనేది సింపుల్గా ఒక పిఎన్ఎస్, పారానెసల్ సైనస్ ఎక్స్రే అనేది తీసుకుని, ఆ క్యావిటీస్ ఎంతవరకు ఈ మ్యూకస్తో ఫిలప్ అయింది, ఎంతవరకు ఆ క్యావిటీ అనేది బ్లాక్ అయిందో చూసుకుని, తద్వారా మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జనరల్గా జరుగుతుందండి. సో దీంట్లో మనకి కాలిబైక్రోమికం కానీ, లేదంటే సోరినం కానీ, ట్యూబర్క్యులినం కానీ, డ్రోసిరా కానీ, సల్ఫర్ కానీ, ఇలా రకరకాల హోమియోపతిక్ మందులు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. సో దీంట్లో మనకి ఈ సైనసైటిస్లో ఏమవుతుందంటే, మన మ్యూకస్ అనేది అక్యుములేట్ అయిపోయి బాగా ఒక రకమైన అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జెస్ అని చెప్తుంటాం. టిపికల్ కాలిబైక్రోమికం సిమ్టమ్. ఆ మ్యూకస్ అనేది టఫ్గా ఒక స్ట్రింజీ లాగా, ఒక ద్రవంలాగా, దారాలాగా కారుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాటిలో మనం కాలిబైక్రోమికం అనేది ఇస్తూ ఉంటాం. అలాగే సోరినం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సోరినంలో అలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్, లేదంటే నేసల్ పాలిప్స్ ఉంటూ ఉంటాయి కొంతమందికి చిన్నపిల్లల ఎడ్నాయిడ్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు సో జనరల్గా సోరినం అనే మెడిసిన్ ఇండికేట్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఏంటంటే కంప్లైంట్ బట్టి, ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు మనకి రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి మన బాడీ మీద దాడి చేసినప్పుడు, అది బ్యాక్టీరియలా, వైరలా, ఫంగల ఇన్ఫెక్షన్స్ అనేది మనం అతను దీర్ఘకాలిక ఈ జలుబుతో బాధపడుతున్నప్పుడు, ఈ జలుబుతో బాధపడి దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ మ్యూకస్ అనేది ఈ సైనస్ క్యావిటీస్లో అక్యుములేట్ అయిపోయి అది క్రానిక్ సైనసైటిస్ కింద మారిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి స్టేజ్లో ఏంటంటే దీనికి మనం ప్రాపర్గా ఒక ఎవాల్యుయేట్ చేసుకుని, తద్వారా ఇనీషియల్ పీరియడ్లోనే మనం ట్రీట్మెంట్ అనేది, హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే చాలా తొందరగా మనం ఫాస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చండి. సో ఈ సైనసైటిస్లో మెయిన్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, తల అంతా బరువు ఎక్కుపోయినట్టు అయిపోవడం, తల ముందుకు మానిస్తే బాగా హెడ్ అనేది హెవీగా కంజెషన్ లాగా పట్టేసినట్టు అయిపోవటం, తల నొప్పిలాగా ఉండటం, కొద్దిగా ఇదైనా తొందరగా ఇరిటేట్ అయిపోవటం, ముక్కులో నుంచి కంటిన్యూస్గా వాటర్ అనేది కారటం, కొంతమందిలో ఏమవుతుందంటే అదంతా హార్డ్ అయిపోయి ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే టిపికల్ సైనసైటిస్ యొక్క లక్షణాలు. సో ఇవన్నీ మనం చూసుకుని, తద్వారా వాళ్ళకి హోమియోపతిలో మన హోలియాస్టిక్ అప్రోచ్ ద్వారా బాడీ యొక్క ఇమ్యూనిటీ పెంచడానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీలో ఉంది కాబట్టి, సో పేషెంట్ యొక్క కండిషన్ బట్టి జీసీఎస్ మెథడాలజీ ద్వారా కేసు అంతా రిపోర్ట్ రైస్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు, కొంతమంది ఏం చేస్తుంటారంటే సైనసైటిస్ పేషెంట్స్ మందులు వాడుతున్నాం కదా అని జాగ్రత్తలు పాటించారు. వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు, చలిగాలికి తిరిగేస్తూ ఉంటారు, సో కోల్డ్ ఫుడ్స్ అవి తినేస్తూ ఉంటారు, ఫ్రీజర్లో ఫుడ్స్ అవి తినేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ట్రిగరింగ్ కాజ్. సో ఈ మనం ఎంత మెడిసిన్ వేసుకున్నా ప్రికాషన్ అనేది తీసుకోకుండా ఉంటే జనరల్గా ఈ సైనసైటిస్ అనేది రిజల్ట్ వస్తుంది, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొద్దిగా డిలే అవుతూ ఉంటుంది. సో ప్రికాషన్స్ తీసుకుంటూ మెడిసిన్స్ వాడుకుంటే గ్రాడ్యువల్గా చాలా వరకు తక్కువ పీరియడ్లోనే ఈ సైనసైటిక్ బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.